ఆయన నిర్భయంగా అడుగుపెట్టాడు. ఆ రాత్రి శివరాత్రి. బ్రాహ్మణులు, రాజవంశం సభ్యులు ఆ యోగిని తలుపును తీయాలని అభ్యర్థించారు. 1931-33 మధ్యకాలంలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయంలో నాగబంధంతో మూసివుంచిన వాల్ట్ బి తలుపును తెరవడానికి ఒక యోగి హిమాలయాల నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన వాల్ట్ బి తలుపు ముందు 49 రోజుల తపస్సును చేశాడు. ఆయన యంత్రనాదాలతో మంత్రాలు జపించాడు. రాత్రి వేళలో ఒక కాంతి మెరిసి అనంతనాగుని ఆత్మరూపంలో మాట్లాడుతూ, ఓ యోగి, తలుపు నిన్ను నిషేధించలేదు, నీవే నీలోని తలుపును బంధించుకున్నావని అన్నాడు. యోగి కన్నీళ్లు కార్చాడు. తనలో ఉన్న భయం, అహంకారాన్ని విడిచాడు. 49వ రోజున అతని శరీరం అక్కడే కూర్చున్న ధ్యానంలో శివలింగంలా మారిపోయింది. తలుపు కాదు తెరిచింది, ధర్మబంధానికి మార్గం అని అందరూ నమ్మారు. స్కంద బ్రహ్మ పురాణాల ప్రకారం పద్మనాభుడి ఆలయము ద్వాపర యుగంలోనే ఉందని రాయబడింది. దివాకరముని అనే ఓ ఋషి భగవంతుడైన మహావిష్ణువు కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. తాను భగవానుడిని తామరపై నిద్రిస్తున్న రూపంలో దర్శించాలనుకున్నాడు. భగవంతుడు అతని భక్తికి ప్రసన్నుడై అనంతశేషునిపై విశాలంగా పరశయనంలో దర్శనమిచ్చాడు. ఈ అద్భుతమైన రూపం పూర్తిగా భూమి మీద ఒడిగి ఉండటం కష్టంగా మారింది. ఋషి ప్రార్థన వల్ల ఆ రూపం స్థిరంగా భూమి మీద విష్ణువు శయనమై ఉన్న రూపంగా అవతరించారు. తర్వాత కాలంలో అక్కడే విష్ణువు శయనమై ఉన్న రూపాన్ని స్థిరపరిచారు. 6వ శతాబ్దం చోళకాలంలో ఈ ఆలయం ప్రాముఖ్యతను పొందింది. ఈ ఆలయం తక్షణంగా నిర్మించింది కాదు. ఇది తరతరాలుగా నిర్మాణాలు, పునర్నిర్మాణాలతో అభివృద్ధి చెందిందని ఆలయ ప్రస్తావనలో అయిన ఆల్వార్ భాగవత కీర్తనల్లో అలాగే తామ్ర శాసనాల్లో ఉన్నాయని చెప్తారు. వేనాద్ డైనాసిటీకి చెందిన వేనాద్ రాజులు 10వ శతాబ్దం నుండి ఈ ఆలయాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేశారు. ఈ స్థలాన్ని తమిళంలో అనంతశయనం అని పిలుస్తారు. అయితే ఆలయంలో ఉన్న వాల్స్ ని నిర్మించింది 1729 నుండి 1758 CE వరకు పాలించిన ఆనిజం తిరునాల్ మార్తాండవర్మ అనే రాజు. ఈ రాజు ఆలయాన్ని పాత రూపం నుండి గ్రనైట్తో, శిల్ప సంపదతో పునర్నిర్మించాడు. అత్యంత రహస్యమైన ఖజానా గదులు నిర్మించిన తిరునాల్ తనను తాను శ్రీ పద్మనాభదాసుడునని ప్రకటించి 1750లో పూర్తిగా రాజ్యాన్ని పద్మనాభుని కొరకు అంకితం చేశాడు. దీనినే త్రిప్పడి దానం అంటారు. ట్రావెన్కోర్ రాజులు తమ సంపదను, ధనాన్ని భద్రపరచడానికే కాక ఆధ్యాత్మిక రహస్యాలను రక్షించేందుకు రహస్యంగా భూమి కింద గదుల్లో నిల్వ చేశారని చెప్తారు. 2011 జూన్ 27న భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా వాల్ట్లను తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. అలా జూన్ 30న వాల్ట్ ఏ తెరవబడింది. ఇందులో స్వర్ణం, వజ్రాలు, అపారమైన నిధులు బయటపడ్డాయి. అలాగే వాల్ట్ CDEFలను ఆలయ కార్యకలాపాలకు అప్పుడప్పుడు ఉపయోగించబడే గదులుగా గుర్తించారు. ఇవి కూడా అదే సమయంలో తెరిచారు. వాల్ట్ Cలో ఆలయ ఆస్తులకు సంబంధించిన అధికారిక పత్రాలు, ఆలయ నిర్వహణకు అవసరమైన కొన్ని వస్తువులు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. పెద్దగా విలువైన ఖజానా లేదు, కానీ చారిత్రక ప్రాముఖ్యత గల పత్రాలు ఉన్నాయి. వాల్ట్ D ఆలయ సిబ్బంది ఉపయోగించే సామాన్లకు సంబంధించిన గది. కొన్ని పూజా సామాగ్రి, కొన్ని పాత ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. వాల్ట్ D ఆలయ సిబ్బంది ఉపయోగించే సామాన్లకు సంబంధించిన గది. కొన్ని పూజా సామాగ్రి, కొన్ని పాత ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వాల్ట్ E ఆలయంలోని వైదిక గ్రంథాలు, వేదమంత్ర పాఠాల తాళపత్రాలు, పాత రిజిస్టర్లు ఈ గదిలో ఉన్నట్లు సమాచారం. ఇది ఆలయ నిర్వహణకు సంబంధించిన రచనాత్మక మరియు ఆధ్యాత్మిక నిధులు కలిగిన గది. వాల్ట్ F ఇందులో కొన్ని పూజా వస్తువులు, అలంకార వస్తువులు, పాత నాణాలు ఉన్నాయని వెల్లడించారు. అందరూ ప్రముఖంగా మాట్లాడుకునే వాల్ట్ Bని తెరవాలనే యత్నం జరిగినా ట్రావెన్కోర్ రాజవంశం దీన్ని తెరవకుండా ఆపేసింది. వారు దానికి ఆధ్యాత్మిక, జ్యోతిష్య శాస్త్ర సంబంధిత కారణాలు చూపించారు. స్థానిక కథల ప్రకారం 20వ శతాబ్దంలో ప్రత్యేక తంత్రబ్రాహ్మణుల బృందం శాస్త్రబద్ధంగా వాల్ట్ B తలుపు తెరవడానికి యత్నించిందట. వారు నాగబంధ విమోచనం కోసం గరుడ మంత్ర, విష్ణు మంత్ర, కాళికా యంత్ర పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయం అంతటా భయానక వాతావరణం ఏర్పడిందని, అయితే అందులోపల నుండి ఒక పెద్ద నాగస్వరపు గర్జన తలుపు దగ్గర కదలకుండా నిలిచిపోయిందని చెప్పారు.
మంత్రోపచారంలో పాల్గొన్న బ్రాహ్మణులకు శరీరవాతం, జ్వరాలతో బాధపడుతూ మరణించారని, మరికొంతమంది ధార్మిక జీవితాన్ని విడిచి హిమాలయాలకు వెళ్లిపోయినట్లు అక్కడ స్థానికులు కథలుగా చెప్పుకుంటారు. అసలు ఈ గదిలో ఏముంది? ఎందుకు ఎవరూ తలుపు తీయలేకపోతున్నారు? ఎందుకు ప్రభుత్వం రాజవంశం వెనకడుగు వేసిందనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యం. శాస్త్రజ్ఞులు దీన్ని ఇనుముతో మూసిన తలుపుగా చూశారు, కానీ భక్తులు మాత్రం దీన్ని నాగబంధంతో ముడిపడిన జీవ తలుపుగా చూస్తారు. వాల్ట్ బిలో ఏముందో తెలుసుకోవాలని అందరికీ ఉన్నా కానీ ప్రత్యేకంగా ఆ తలుపుకు ఉన్న నాగబంధం దుష్టుల నుంచి దేవతల ఖజానాను కాపాడటానికి ప్రయోగించబడిందని నమ్ముతారు. ఈ వాల్ట్ బి ముందు 3 రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. రహస్య తాళం, హ్యూమన్ లాక్, తాంత్రిక మంత్రాలు, అదే మానసిక మరియు ఆధ్యాత్మిక లాక్, సైనిక హరిష్టలతో కూడిన భద్రతా గదులు, ఫిజికల్ లాక్. ఈ గదిని తీయాలంటే వీటిని తెరవాలని చెప్పారు. అయితే కొంతమంది ఆర్కియాలజిస్టులు ఆలయంలో వాల్ట్ ఏలోనే లక్షల కోట్ల విలువ ఉన్న సంపద దొరికినట్టే వాల్ట్ బిలో ఇంకా విలువైన నవరత్నాలు, రత్నాల ధాన్యం ఉండవచ్చని, ముఖ్యంగా కోహినూర్ తల్లి రత్నం, బ్రహ్మరత్నం వంటి అపురూప రత్నాలు ఇక్కడ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రాచీన కథల ప్రకారం మంత్రతంత్ర విజ్ఞానాన్ని సంబంధించిన ప్రాచీన శిలలలో చెక్కబడిన మంత్రశాస్త్రాలు లేదా గరుడ తంత్రం, నాగశాస్త్రం వంటి భయానక గ్రంథాలు ఉండే అవకాశం ఉందని అన్నారు. కొన్ని పురాణాల విశ్వాసం ప్రకారం ఈ గదిని తప్పుగా తెరిస్తే మృత్యుశాపం నలుపుగా విజృంభించొచ్చని, శివతాండవానికి దోహదపడే పాత మంత్రాలు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉన్నట్టు తంత్రజ్ఞులు ఊహిస్తున్నారు. చరిత్రకారులు ఇది ట్రావెన్కోర్ రాజుల సవాల పునాదిగా, వారు స్వామికి తమ చివరి సేవగా పాత శరీరాన్ని అక్కడ భద్రపరిచారని ఊహిస్తూ చెప్తారు. అంతేకాదు వాల్ట్ బిలో అలౌకిక లోకాలకు లేదా రహస్య భూగర్భ ద్వారానికి మార్గం ఉండవచ్చని ఊహిస్తున్నారు. కొన్ని శిల్పాలలో నాగులు భూమిలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు కనిపించడం ఆసక్తి కలిగించే విషయం. ఇక దేవాలయంలో కొన్ని విశేషాల విషయానికొస్తే, ఇక్కడ ఉన్న విగ్రహం అనంతశయనంలో ఉన్న మహావిష్ణువు, ఆయన తల కింద శేషనాగం, చుట్టూ లక్ష్మీదేవి, బ్రహ్మ ఉన్నారు. విగ్రహం 18 అడుగుల పొడవు గలది. ఒకే దర్శనంలో పూర్తి రూపం కనిపించదు. 3 ద్వారాల నుండి చూడాలి. మొదటి ద్వారంలో తల కనిపిస్తుంది. రెండో ద్వారం నుండి మధ్య భాగం, నాభి, అక్కడ పద్మం నుంచి బ్రహ్మ కనిపిస్తారు. 3వ ద్వారం పాదాలు దర్శనమిస్తాయి. ఆలయ ఖజానాలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఇటలీ, చైనీస్ స్వర్ణ నాణాలు ఉన్నాయి. ఇది పురాతన ట్రేడ్ మార్గాల్లో భాగంగా ఉన్న ఆలయం అని అర్థమవుతుంది. గదులు తెరవగా బయటపడిన సంపద విలువ రూపాయలు 1,00,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. ఆలయంలోని ప్రతి మూలలో చరిత్ర ఉంది. ప్రతి రహస్యంలో తంత్రశక్తి ఉంది. ప్రతి అడుగులో భక్తి ఉంది. ఈ ఆలయం పరిమిత కాలానికి కాదు, ఇది యుగయుగాలను భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానానికి జీవంత గుర్తుగా నిలుస్తుంది.